వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని మరిచి విధ్వంసంతోనే కాలయాపన చేశారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరం రామనారాయణ రెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన అనుమసముద్రం గ్రామంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామస్తులు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మేకపాటి కుటుంబం తమపై చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. తన సతీమణి ప్రశాంతి రెడ్డికి వైసీపీ సీటు ఇవ్వకపోవడం కారణంతో పార్టీ నుండి విడిపోయినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి వయోభారంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. ఈరోజు గెలుపు అన్నట్టే ఉంది, కానీ ఇది మేము ఈరోజు ఓటు అడిగినట్టు లేదు. ఇదే మనం లాస్ట్ రోజు వరకు మీ అందరూ కృషి ఉండాలా. అట్టే సైకిల్ గుర్తుకేసి అన్న చెప్పినట్టు మా ఇద్దరిని మీరు గెలిపించాలా. నేను ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చి ఉన్నాం. అట్లే మీ ఏఎస్పేటకు కూడా నేను చేయగలిగింది తప్పకుండా చేస్తాను. నన్ను ఎంపీగా గెలిపించండి. సెంటర్ నుంచి మనం పరిస్థితులు ఈరోజు స్టేట్ లో అంత ఆర్థికంగా మనం బాగలేం. నన్ను గెలిపించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలని డెవలప్ చేసేదానికి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మనము భాగస్థులం కాబట్టి ఖచ్చితంగా మనము ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఉద్యోగాలకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ ఏఎస్పేటని సరిదిద్ది రామనారాయణ చెప్పినట్టు అక్కడ నా భార్యకి ఏదో సీటు రాలేదని చెప్పి ఈ పార్టీకి వచ్చానంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద ఆయనకి వయసు ఎంత, ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడాలా. మేకపాటి ఫ్యామిలీ మీకు 10 ఏళ్ల నుంచి ఏం చేసిందో మీరే ఆలోచించండి ఒకసారి. 5 ఏళ్లలో అన్న చేసింది 3600 కోట్లు ఆత్మకూరు ప్రజలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించున్నాడు. మీరందరూ. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో సోమశిల జలాశయం ద్వారా ఏఎస్పేట మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని ప్రజలకు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో విధ్వంసం తప్ప అభివృద్ది వైపు పరిపాలన చేయలేని చేతగాని వ్యక్తి అని విమర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సాగునీటి అందించిన తనకు తాగునీటిని అందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చేసే ఆలోచన ఆయనకి లేదు. అంతా విధ్వంసంతోనే ఆయన తన రాజకీయ జీవితాన్ని 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. ఇంకా 5 సంవత్సరాలు ఆయనే కానీ ఉంటే అసలు ఈ రాష్ట్రమే విధ్వంసమైపోతుందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇవాళ దర్గా లేదు, ఈ గ్రామాలు లేవు, మీరు ఉన్నారు, మేము ఉన్నాము, అంతా విధ్వంసమే. కాబట్టి ఆలోచించండి. త్రాగునీరిచ్చి ఒకరు, సాగునీరిచ్చి మరొకరు ఇవాళ మీ ముందు నిలబడ్డాం. అవతల వైపు ఎవరున్నారు మీరే ఆలోచించండి. సారా బుడ్డీలు తయారు చేసే వ్యక్తి ఇవాళ పార్లమెంటు సభ్యుడు కావాలి. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు.